కొన్నిసార్లు నీకున్న బాధను బట్టి మాటలు రావు. ఏమొస్తాయో తెలుసా? కన్నీరు వస్తాయి. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత కన్నీరు గార్చి నువ్వు ఏడవాలనుకున్నప్పుడు ఏడ్చేయి. నీ హృదయంలో బాధ అంతా కన్నీటి రూపంలో దేవునికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏమనుకుందో తెలుసా? నా హృదయం మార్చబడాలి. ప్రియౌనస్తుడా, ప్రియౌనరాలా, ఈ దేవుని సన్నిధిలో కూర్చున్న పెద్దలు కానీ, దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరూ కానీ, ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలని అనుకుంటే మొట్టమొదటిగా యేసయ్య దగ్గరికి రా. నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితాన్ని యేసయ్యకి, జీవితాన్ని మార్చుకోకుండా నువ్వు చర్చి యాక్టివిటీస్లో ఎంత పని చేసినా వ్యర్థమే. నేను ప్యాడ్ కొడతాను, నేను కీబోర్డ్ ప్లే చేస్తాను, నేను మైక్ సిస్టమ్ పెడతాను, దేవుని సేవకునుకుంటాను, ఇవన్నీ మార్పు లేకుండా ఎంత చేసినా కూడా వ్యర్థమే. యేసయ్య కోరుకుంటుంది ఏంటో తెలుసా? మార్పు చెందిన పని చేయి, నేను నిన్ను